I created my first API. వెల్కమ్ టు డే 21 ఆఫ్ ఫ్రీ స్టార్ డెవలపర్ జర్నీ. ఈ రోజు నేను నా ఫస్ట్ ఏపీఐ ఎలా క్రియేట్ చేశాను చూపిస్తాను చూడండి. మనం ఏపీఐ క్రియేట్ చేయడానికి మెయిన్ అయితే ఫైల్స్ కావాలి. సర్వర్ డాట్ జేఎస్ ఇది మన సర్వర్ స్టార్ట్ చేయడానికి ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అండ్ ప్యాకేజ్ లాగ్ డాట్ జేఎస్ఎన్ నోడ్ మాడ్యూల్స్ ఎన్ని ఎలా వచ్చాయో ఆల్రెడీ డే 10 లో చెప్పాను. ఎవరైనా డే 10 చూడకుంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. డే 10 ఇదే కోడ్ మనం ఏపీఐస్ అయితే క్రియేట్ చేసింది. ఇందులో అయితే నేను 2 ఏపీఐస్ క్రియేట్ చేసా, 1 ఫర్ గెట్ అండ్ 1 ఫర్ పోస్ట్. ఫస్ట్ అయితే గెట్ చూసుకుందాం. ఇక్కడ 9th లైన్ లో యాప్ డాట్ గెట్ మై ఫస్ట్ ఏపీఐ. అంటే అది మన ఎండ్ పాయింట్. అండ్ మనం ఎప్పుడైతే ఆ ఎండ్ పాయింట్ ని బ్రౌజర్ లో పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసినప్పుడు మనం అయితే ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాం. అవర్ ఏపీ ఇస్ రన్నింగ్ రా. దిస్ ఇస్ గెట్ మెథడ్. ఇప్పుడు చూద్దాం గైస్. మనం అయితే ఫస్ట్ అయితే మన సర్వర్ ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ మన సర్వర్ స్టార్ట్ చేయడానికి కమాండ్ npm స్టార్ట్. చూడండి గైస్, ఇక్కడైతే మన సర్వర్ అయితే లోకల్ హోస్ట్ 3000 లో స్టార్ట్ అయితే థండర్ వాడుతున్నాం మన ఏపీఐస్ టెస్ట్ చేయడానికి. ఇక్కడ థండర్ లో దిస్ ఇస్ అవర్ ఏపీఐ అండ్ అప్ టు దిస్ వన్ మన సర్వర్ స్టార్ట్ అయింది 3000 పోర్ట్. ఇప్పుడు ఇక్కడ సెండ్ క్లిక్ చేద్దాం. చూడండి గైస్, మనకైతే రెస్పాన్స్ వచ్చింది. అవర్ ఏపీఐ ఇస్ రన్నింగ్ రో అని. ఇప్పుడు మనం అయితే ఈ ఏపీఐ రన్నింగ్ రో అనేది ఇక్కడ బ్యాక్ ఎండ్ కోడ్ లో పెట్టాం. గెట్టింగ్ అంటే మన సర్వర్ నుంచి తీసుకోవడం, పోస్ట్ అంటే మన సర్వర్ కి ఇవ్వడం. ఇక్కడ ఏం పెట్టాం, అవర్ ఏపీఐ రన్నింగ్ రో అని పెట్టినాం. అండ్ ఇక్కడ మనకైతే సేమ్ అదే ఎగ్జాక్ట్ వచ్చింది. అండ్ ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్. బై.